పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి గత 13 రోజుల క్రితం అంటే 8వ తేదీన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పత్రికా సమావేశంలో 20వ తారీఖు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు గల కౌన్సిల్ హాల్ నందు సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయటం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు 20వ తారీఖు శనివారం, కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడం వల్ల కావాల్సినటువంటి సమాచారం సభ్యులకి కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా కోఆప్షన్ సభ్యులకి ఎవ్వరికి కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి, నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు నల్ల చొక్కా వేసుకొని ఈరోజు నేను ఈ పత్రికల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఈ యొక్క సభలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాబట్టి మాకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే 14వ తారీఖు 6వ నెల మాకు ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎక్స్ అఫీషియో సభ్యులుగా పరిగణించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారో వాళ్ళకి మా యొక్క మేయర్ ఛాంబర్ నుంచి వాళ్ళకి అఫీషియల్గా ఈ యొక్క ప్రభుత్వ జీవోని అనుసరిస్తూ వాళ్ళు ఎక్కడైతే ఎక్స్ అఫీషియో సభ్యులు కొనసాగలుగుతారు అనుకుంటా ఉన్నారో వాళ్ళని కన్సర్న్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము అడిగాం 14వ తారీఖు మా దగ్గరికి వస్తే మేము ఆల్రెడీ శాసనసభ్యుల్ని ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజులు గారు కానీ నజీర్ గారు కానీ అదేవిధంగా గల్లా మాధవ్ గారు కానీ అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కానీ మేము కన్సర్న్ ఒపీనియన్ అడిగితే రామాంజులు గారు 20వ తారీఖు ఇచ్చేశారు. అదేవిధంగా నజీర్ గారు 3వ తారీఖు ఇచ్చారు, మాధవి గారు 2వ తారీఖు ఇచ్చారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు 6వ తారీఖు మేము గుంటూరు నగరపాలక సంస్థలో మేము ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేము కొనసాగుతామని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ లెటర్ల ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయటం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని
ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంతమంది శాసనసభ్యులు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు. నగర అభివృద్ధిలో వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వాములు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మొట్టమొదటి సాధారణ సమావేశంలో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి పెమ్మసాని గారు 6వ తారీఖు లెటరు సంతకం పెట్టి మాకు పంపించి 7వ తారీఖు పంపిస్తే 8వ తారీఖు మేము పత్రికల సమావేశం ఏర్పాటు చేసి, అంటే మేము 7వ తారీఖే నేను అధికారులకి ఏదైతే కౌన్సిల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ సెక్రటరీకి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుల యొక్క కన్సర్న్ లెటర్ వచ్చింది కాబట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను 20వ తారీఖు నిర్వహిద్దాం, డేట్ల ప్రకారం, టైమ్స్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం కూడా, రూల్ ప్రకారం కూడా బాగుంటుంది. దానికి తోడు శనివారం కేంద్ర మంత్రివర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుయుల ద్వారా నాకు సమాచారం ఉంది కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో, నగరం అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి, కొత్త పాలకులకి మేము 100% మేము సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం, ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ భేషజాలుగా పోవాల్సినటువంటి అవసరం లేదు. మేము నగరాభివృద్ధిని మేము 3 సంవత్సరాల పాటు మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత మేము అందరి కార్పొరేటర్లు, అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, ఒక పక్క జనసేన పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, అందరం కూడా కలిసి 57 మంది మేము ఉన్నటువంటి శాసనసభ్యులు అభిప్రాయాల మేరకు, శాసనమండలి సభ్యుల అభిప్రాయాల మేరకు మేము నగరాన్ని ఈ 3 సంవత్సరాల పాటు మేము అభివృద్ధి చేశామని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. వాళ్ళకి నగరాభివృద్ధిలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తే నగరం ఇంకా మరింత ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఎందుకు చెబుతా ఉన్నానంటే ఈ సాధారణ సమావేశం ఏర్పాటు చేసేది 10 లక్షల రూపాయలు పైబడినటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే అధికారులు ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేటు స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆ ఎస్టిమేట్ వస్తుంది. ఆ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అంటే 15 రోజులకి 20 రోజులకి ఒకసారి నిర్వహించినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో 10 లక్షల రూపాయలు దాటినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంతో పాటు గుంటూరు నగరపాలక సంబంధించి జమా ఖర్చులను కూడా ఆ యొక్క స్థాయి సంఘం సమావేశంలో చర్చ జరిపి వాటిని ఆమోదింప చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరి ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదీ కాకుండా 50 లక్షల పైచిలుకు, అంటే 50 లక్షల పైచిలుకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా సరే మనం ఎస్టిమేట్ తయారు చేస్తే ఆ ఎస్టిమేట్ని కౌన్సిల్లో చర్చించి దానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి దయచేసి మీకు చెప్తా ఉన్నారు, మీరు అపోహ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నగరాభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో అంటే 100% కూడా మేము నగరాభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా మొన్న 8వ తారీఖు పత్రికా సమావేశంలో చెప్పాను. మళ్ళా ఈరోజు 20వ తారీఖు కౌన్సిల్ పెట్టాలి, మీ అందరితో సమావేశం
ఏర్పాటు జరగాలి, దాంట్లో చర్చించాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం అని చెప్పేసి నిర్ణయిస్తే ఇంతవరకు సెక్రటరీ కానీ కమిషనర్ కానీ ఆ యొక్క సమావేశాన్ని పెట్టవలసినటువంటి కనీస ధర్మం చేయకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఈ నెల 10వ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అదేవిధంగా తిరుపతి అంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం కూడా 12వ తేదీన నిర్వహించారు. దానికి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఆ యొక్క నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో కులంకుశంగా చర్చించడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంటే మాకు ఎందుకంటే ఈ వారం రోజులు సమయం పట్టింది అంటే 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కన్సర్న్ లెటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు కూడా కన్సర్న్ లెటర్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వారి కార్యాలయానికి మా కార్యాలయం అధికారుల ద్వారా మేము కన్సర్న్ లెటర్ పంపిస్తే వారు కూడా ఇన్ టైంలోనే 6వ తారీఖునే వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శనివారం పూట ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చర్చించి రేపు సోమవారం 22వ తారీఖున అసెంబ్లీ ఉంటుంది కాబట్టి దానికి శాసనసభ్యులు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి ఏమైనా నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈరోజు డిస్కస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఇంతవరకు కూడా దాని గురించి గౌరవ సభ్యుల్ని ఎవ్వరిని కూడా ఆహ్వాన పత్రిక అందించకపోగా కనీసం వాటికి సంబంధించి ప్రిపరేషన్ చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు ఏ విధమైనటువంటి తప్పుదో పట్టిస్తారో ఒకసారి నగర ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే సాక్షాత్తు విజయవాడ నగరంలోనే ఈ నెల 10వ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. విజయవాడతో పాటు తిరుపతి కూడా ఈ నెల 12వ తేదీన సమావేశం నిర్వహించారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై డిస్కస్ చేశారు. ఎందుకంటే చట్టంలో మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో 10 లక్షల రూపాయల వరకు మాత్రమే కమిషనర్ గారికి అప్రూవల్ అథారిటీ ఉంటుంది. 10 లక్షలు దాటినటువంటి ఏ ఎస్టిమేట్ అయినా సరే 50 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే స్థాయి సంఘం సమావేశంలో చర్చించి ఆమోదింపజేసుకోవాలి. 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఏదో ఈ సమావేశం పెట్టమని చెప్పేసి నేను చెబుతా ఉంటే కనీసం మరి ఎందుకు అధికారులు తాత్సర్యం చేస్తూ ఉన్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. ఎందుకంటే అధికారులు మేము వెళ్ళిపోతాం కదా, మేము వెళ్ళిపోయిన తర్వాత కొత్త అధికారులు వస్తారు కదా, వాళ్ళతో సమావేశం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పలుక్కొని ఈ యొక్క సమావేశాన్ని పెట్టనీయకుండా వాళ్ళకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా నేను నగర ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని పెట్టడం కూడా జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు శాసనసభ్యులు నగరంలో తిరుగుతూ ఉన్నారు, ఈరోజు కార్పొరేటర్లు నగరంలో తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క వర్షాలు, భారీ వర్షాలు, రోజులు వర్షాలు పడతా ఉన్నాయి. శానిటేషన్ బాగాలేదు. గత కొన్ని నెలల క్రితం డయేరియా వ్యాప్తి చెందింది. కొంతమంది ప్రాణాలు పోయి కొంతమంది హాస్పిటల్ పాలై ఆరోగ్యవంతులు ఇంటికి వచ్చారు. మళ్ళీ అలాంటి డయేరియా పరిస్థితులు మళ్ళీ రాకూడదు అనే ఉద్దేశంతో శానిటేషన్ ఉండాలి అని చెప్పేసి, బాగా ఉండాలని చెప్పేసి చర్చించవలసిన అవసరం ఉంది. దాంతో వర్షం వల్ల రోడ్లు పాడైపోయినాయి. అక్కడక్కడ మంచినీటి సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు టౌన్ ప్లానింగ్లో కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా
రోజు శానిటేషన్ మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద, టౌన్ ప్లానింగ్ మీద, అదేవిధంగా ఇతరితర విభాగాల మీద వివిధ పత్రికల్లో పుంకాలు వార్తలు వస్తూ ఉంటే మరి అధికారులు ఎందుకు భయపడతా ఉన్నారు? అధికారులు ఎందుకు కౌన్సిల్ పెట్టడానికి అలసత్వం వ్యవహరిస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెబుతూ ఈరోజు ఒక మేయర్గా, ఒక ప్రజాప్రతినిధిగా, ఈ నగరాభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తిగా నేను నా యొక్క నిరసనని ఈరోజు నేను బ్లాక్ షర్ట్ ద్వారా నా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి కూడా నేను ఈరోజు 20వ తారీఖు కౌన్సిల్ సమయం ఏదైతే ఉందో ఆ సమావేశానికి నేను ఈరోజు రావటం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే సాక్షాత్తు ఒక కౌన్సిల్ సమావేశం అంటే గౌరవ సభ్యులు అందరం కలుస్తాం, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కలుస్తారు, కార్పొరేటర్లు కలుస్తారు, ఎక్స్ఎఫ్ఐ సభ్యులు కలుస్తారు, ప్రజలు ఏ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది, కౌన్సిల్ సమావేశంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, నగరాభివృద్ధిని ఏ విధంగా అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. 20వ తారీఖు కౌన్సిల్ సమావేశం కదా, ఏం జరిగిద్ది, ఎలా జరిగిద్ది, ఏం చర్చిస్తారు, ఏం ఆమోదింపజేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు నగరాభివృద్ధి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. మేము ఒకటైతే చెబుతా ఉన్నాను, మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మేము మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లం, నగరాభివృద్ధిలో అందరం భాగస్వాములు. మేము 100% అప్పుడు చెప్పా, ఇప్పుడు చెబుతున్నాం, మళ్ళీ చెబుతా ఉన్నాను, మీరు అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా అభివృద్ధి విషయంలో మేము మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా శాసనమండలి సభ్యులు కూడా ఉన్నారు, మా కార్పొరేటర్లు ఉన్నారు, ఇప్పటిదాకా వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు, వాళ్ళు కూడా అభివృద్ధికి కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. తప్పకుండా గుంటూరు నగరాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, శానిటేషన్ బాగాల, ఆ శానిటేషన్ సంబంధించి ఒక సిఎంహెచ్ఓ ఎవరో లేడీ, ఎస్సీ లేడీ, ఏమండి ఈరోజు అర్ధరాంతరంగా ఇంత వర్షాలు పడుతూ ఉంటే ఆ శానిటేషన్కి సంబంధించినటువంటి ఒక హెచ్ఓడిని అర్ధరాంతరంగా సరెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సరెండర్ చేసేటప్పుడు కనీసం ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అసలు ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు సరెండర్ చేయాలని చెప్పేసి నాకు తెలిసి ఒక 4 నెలల క్రితం 5 నెలల క్రితం వచ్చినారంట. మాకైతే ఇంకోటి అనుకుంటారేమో, ఏదో మా ప్రభుత్వం టైంలో వచ్చింది అందువల్ల పంపించారు. అది మాత్రం అవాస్తవం. ఎవరో లేడీ, ఎస్సీ లేడీ వచ్చారు, పాపం ఎక్కడో డిఎంహెచ్ఓగా డాక్టర్గా పనిచేసి ఇక్కడ డిఎంహెచ్ఓగా ఒంగోలు చేసి తర్వాత ఇక్కడికి వచ్చారంట. వాళ్ళు అర్ధాంతరంగా ఈ వర్షాలు పడి శానిటేషన్ అధ్వానంగా ఉంది అని చెప్పేసి పత్రికలు వాళ్ళు, ప్రజలు ప్రతిరోజు ఘోషిస్తూ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎస్సీ అధికారిని రాత్రికి రాత్రి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నెక్స్ట్ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే అసలే మనకి స్టాఫ్ తక్కువ. గుంటూరు నగరంలో ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు చాలామంది తక్కువ. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అని చెప్పేసి ఇంకొక ఎస్టీ అతనంట. అతను అంటే మెయిన్ అధికారులు తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి కింది స్థాయి అధికారుల్ని సరెండర్లు, సస్పెండ్లు, బదిలీలు ఏమిటండి ఇది? ఇది ఇలాంటి సమయంలో ఇలాంటి జరిగాయి. ఒక సమావేశం అంటే పాత పాలక వర్గం, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరితో ఒక కౌన్సిల్ సమావేశం అనేది ఒక నగరాభివృద్ధికి సంబంధించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆ సమావేశం. ఆ సమావేశంలో కొన్ని డిస్కషన్లు వస్తాయి, కొన్ని అభిప్రాయాలు పంచుకుంటాం, మీడియా ఉంటుంది, పాలకవర్గ సభ్యులు ఉంటారు, ఎక్స్ఎఫ్ఐ సభ్యులు ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రజలు మొత్తం గమనిస్తూ ఉంటారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి. ఇక్కడ అధికారులు తప్పిదం ఏ విధంగా చూపిస్తూ ఉన్నారంటే, ఇక్కడ
పాలకవర్గం నగరాభివృద్ధికి సహకరించట్లేదనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురావాలనేటువంటి భాగంగా ఈరోజు కౌన్సిల్ సమావేశం పెట్టకుండా వాళ్ళు తాత్సర్యం చేస్తూ ఉన్నారు. నేను ఒకటైతే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, దయచేసి చెప్తా ఉన్నా, ఈ అధికారులు ఏదైతే తప్పిదాలు చేశారో, ఎందుకంటే ప్రతి నెల 15 రోజులకి 20 రోజులకు ఒకసారి ఒక స్థాయి సంఘ సమావేశం నిర్వహించవలసిన అవసరం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చీపిరి కొన్నా కూడా, లేకపోతే ఒక అధికారి సంబంధించి ఏదైనా సరే మనం ఒక అభివృద్ధి కార్యక్రమంలోగా చేయాలనుకున్నా కూడా 15-20 రోజులు ఒకసారి ఒక స్థాయి సంఘ సమావేశం నిర్వహించవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎజెండాని తయారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు ఈ స్థాయి సంఘ సమావేశం పెట్టాలని చెప్పేసి ప్రియాంబుల్ తయారు చేసినటువంటి దాఖలాలు ఏ విధంగా ఖర్చులు పెడుతున్నారు, ఏ విధంగా ఈ యొక్క నిధులు మళ్లింపు జరుగుతూ ఉంది, ఏ విధంగా నిధులకు సంబంధించినటువంటి బదలాయింపులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా నిధులు ఖర్చు వగేరాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు గౌరవ సభ్యుల దృష్టికి, స్థాయి సంఘం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు తీసుకురావడం గల కారణం ఏంటి? కౌన్సిల్లో చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఒక పక్క విజయవాడలో కౌన్సిల్ సమావేశం జరిగింది, ఒక పక్క తిరుపతిలో కౌన్సిల్ సమావేశం జరిగింది, ప్రధానమైన ఈ 2 నగరాల్లో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎందుకు అంటే అధికారులు దులుపుకొని వెళ్ళిపోదామనే. ఈ కౌన్సిల్ సమావేశానికి ముందే మనం దులుపుకొని వెళ్ళిపోతాం కదా, అక్కడ మనకు సమాధానం చెప్పడానికి మనం ఉండం కదా, మనకు దేనికి అని చెప్పేసి మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిప్పవాళ్ళు పడతారులే అనేటువంటి ఉద్దేశం అనేక వాళ్ళ అధికారులది. నేను చెబుతా ఉన్నాను, తప్పకుండా నేను న్యాయ పోరాటం చేస్తాను. నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా నేను లిఖితపూర్వకంగా నేను చెప్తాను. ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడటం కూడా జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కలెక్టర్ గారి దృష్టికి కూడా రాత్రి నేను తీసుకెళ్లాను. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా ఈ అధికారులు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణికి తప్పకుండా నేను న్యాయ వ్యవస్థ ద్వారా నేను పోరాటం చేస్తానని చెప్పేసి కూడా చెప్తూ, మరి ఎన్ని రోజులు వాళ్ళు అధికారులు ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి సహకరించరో అది వాళ్ళ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నాను. చట్ట ప్రకారం తప్పకుండా న్యాయ వ్యవస్థని కలిసి కౌన్సిల్ సమావేశం నిర్వహించి నగరాభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాం మా పాలకవర్గం అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మా కార్పొరేటర్సు మేమందరం కూడా నగరాభివృద్ధికి 100% సహకరిస్తాం, సహకరించబోతా ఉన్నామని చెప్పేసి కూడా స్పష్టంగా మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను.